నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 17వ నామం గురించి మనం ఒక కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఈ నామం ఓం అక్షరాయ నమః. ఈ పుస్తక రచయిత శ్రీ విఎస్ కరుణాకరణ్ గారు ఈ కథకి నిరంతర సాఫల్య నిష్యందుడు అన్న నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. ఆనాడు పండు వెన్నెల వెదజల్లే నిండు పున్నమి, మాఘమాసం, ఫిబ్రవరి నెల. ఆ ప్రశాంత సుందర సాయం సంధ్యా సమయంలో సుదూర సముద్రరేఖా వలయంపై తూర్పు దిక్కున పూర్ణ చంద్రబింబం లేత పసుపు వెల్లువలు చెందుతూ ఉదయించి దశ దిశలు ధవళకాంతులు విరజిమ్మింది. కడలి కెరటాలు ఉవ్వెత్తుగా లేచి పడుతూ ఆనంద తన్మయత్వంతో మనోహర లాస్యం చేస్తూ ఉన్నాయి. మదరాసు సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలు వెండి దుమ్ము మేటలతో నిండినట్లు కనుల పండుగగా మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయి. చందమామ అమృతపు వడగండ్ల వాన కురిపిస్తున్నట్లు అనిపించింది. శ్రీమాన్ రంగనాథాచార్యుల వారు శిష్య సమేతంగా అతడికి వేంచేయడం ఆ వాతావరణాన్ని ఆపోసనం పట్టినట్లు భాషించింది. 12 ఊర్ధ్వపుండ్ర రేఖలు, మధ్య పసుపు కుంకుమ శ్రీచూర్ణ రేఖలు, ధవళ పీతాంబరధారి అయిన ఆచార్యుల వారు ఆజానుబాహు. ఆ దేశిక వరేణ్యుల సుందర గంభీర విగ్రహంలో ఏదో వర్ణనాతీతమైన ఆకర్షణ ఇమిడి ఉంది. ఆయన వెంట పలువురు శిష్యులు, మిత్రులు, అనుయాయులు ఉన్నారు. ఆచార్యుల వారి ముఖమండపం చుట్టూ ఏదో దివ్య తేజ పరివేషం కమ్ముకొని ఆ సముద్ర సైకత సీమకే కృంగొత్త సౌందర్యం సమకూర్చింది. ఆ శ్రీవైష్ణవ బృందం శ్రీరంగం నుండి తిరువల్లిక్కేనికి పార్థసారథి స్వామి వారి సందర్శనార్థం విచ్చేశారు. ఆనాడు ఉదయం సంప్రదాయ సిద్ధంగా స్వామివారు మాసి మాఘస్నానానికి సముద్ర తీరానికి కాంచన గరుడవాహనంపై వేంచేసినప్పుడు వారు కూడా ఆ ఊరేగింపులో చేరి ఉన్నారు. తదుపరి ఆ మధ్యాహ్నం మైలాపూరులోని విష్ణు ఆలయాలు, అష్టలక్ష్మీ దేవాలయం, వంగనల్లూరులోని హయగ్రీవ దేవాలయము సందర్శించారు. సముద్ర సందర్శనంతో ఆ తరంగ ఘోష వినడంతో పాప దృశ్యాలను చూడటం వల్ల, పరదూషణ ప్రసంగ శ్రవణం వల్ల సంక్రమించే దురిత దోషాలు పోతాయని పవిత్ర గ్రంథ పఠనం చేసిన పెద్దల ప్రవచనం. శ్రీమాన్ రంగనాథాచార్యుల వారికి గాని వారి అనుచరులకు గాని అట్టి పాప భయం ఏమీ లేకపోయినా వారు అందరూ నైసర్గిక పుణ్యస్వరూపులే అయినప్పటికీ వారికి ప్రశాంత శీతల సముద్ర వాతావరణంలో విహరించాలనే కోరిక ఏర్పడింది. నిజమైన భక్తులకు సముద్రం నారాయణ స్వరూపంగానే గోచరిస్తుంది. ఆ సముద్ర సందర్శనం వారిని అమృతాశ్చర్య వివశల్ని చేసింది. ఒక శిష్యుడు మణివಣ್ಣన్ ఆకాశం వైపు తేరిపారా చూచి, ఆహా, చందమామ ఎంత అందంగా చిరునవ్వులు చిందిస్తున్నాడు అన్నాడు. అతనికి అరుళ్ మాషి అను మరి ఒక అతనికి దివ్య ప్రబంధాలు అంటే చాలా ఇష్టం. పండు వెన్నెల్లు చెందే నిండు చంద్రబింబాన్ని చూస్తూ ఉంటే మదిని రైందవ నన్నాళ్కాళ్ అనే తిరుప్పావై పాసురం సంస్మరించి గానం చెయ్యాలనిపిస్తోంది అని అన్నారు. ఇంకో శిష్యుడు రామభద్రుడు సంస్కృత విద్వాంసుడు. అతడన్నాడు, ఆండాళ్ పాసురంలోని మది నిరైంద నన్నాళాళ్ అంటే సుదినము, శుభదినము అన్నమాట. అంటే చందమామ నిరైంద అనగా నిండుదనం, అనగా నిండు చంద్రునితో కూడిన శుభదినం అని కూడా అనువదించవచ్చును కదా అన్నాడు అరుళ్ మాషి. కానీ నిండు పున్నమి నీకు మంచి కావచ్చు,
నాకు మంచి కావచ్చును, కానీ చందమామకు మంచిదా అని సందేహం ఏర్పడుతోంది అన్నాడు రామభద్రుడు. అతని వ్యాఖ్యానం విన్న మిత్రులు అతని వైపు ఆశ్చర్యతో తిలకించారు. శ్రీమాన్ రంగనాథాచార్య స్వామి వారు మందహాసాలు చేస్తూ అతని వైపు ప్రోత్సాహ వీక్షణాలు పంపారు. రామభద్రుడు విజృంభించాడు. నేడు షోడశ కళాపూర్ణుడై చంద్రుడు విర్రవీగవచ్చు. గడిచిన తిథుల నాటి చంద్రుని మాట ఏమిటి? అప్పుడు అతనిలో కొన్ని కళలు లోపించినట్లే కదా. అయితే పూర్ణచంద్రునికే గ్రహణం పట్టవచ్చుననే మాట మరిచిపోకూడదు. చంద్రవంకకు గ్రహణ బాధ ఉండదు కదా. ఆ మాటలు విని అతని మిత్రులు ఒకరినొకరు తీరిపారా చూశారు. కృంగొత్త భాష్యకారుడు అవతరించాడయ్యా అన్నాడు ఒకడు. ఇంకొకడు, రామభద్ర, నీ తెలివి మెచ్చుకోదగ్గదే అన్నాడు. రామభద్రుడు బదులు పలుకుతూ, సరేగాని ఇందులో నా తెలివితేటలు ఏమీ లేవు. గురువుగారు చెప్పిన సంస్కృత శ్లోకం నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ అజ్ఞాత శ్లోకకారుడు అందించిన సందేశం వినండి. అన్నీ ఉన్నవాడు ఒక గొప్ప ధనవంతుడున్నాడనుకోండి. అతనికి అన్నీ భయోత్పాతాలే. ఏ ప్రమాదం మీద వచ్చి పడుతుందో, తన సంపదకు ముప్పు ముంచుకొని వస్తుందో అనే భయం ఏర్పడడం సహజం. అయితే నెలవంక దినదినాభివృద్ధి కాంచవచ్చు. మరి పూర్ణచంద్రుడు క్షీణించక తప్పదు గదా. గురువుగారు ఆ శ్లోకాన్ని పూర్తిగా చదివి వినిపించమని ఆదేశించారు. బహుశః అతనికి ఆ శ్లోకం కంఠస్థం అయి ఉండదు. అయితే గురువుగారు అన్నారు, మొదలుపెట్టు. ఆ శ్లోకం నీకు పూర్తిగా రాకపోతే మన చిరంజీవి కరుణాకరన్ ఉన్నాడుగా పూరించడానికి. ఆ శ్లోకాన్ని ఆయన పితృపాదులు గురుదేవుల నుండే సంగ్రహించారు. ఆయనకు ఒకసారి సంపన్నుడైన బంధువు ఆక్షేపించాడు. అప్పుడు ఆయన ఆ సంపన్న బంధువుకు బుద్ధి చెప్పడానికి ఈ శ్లోకాన్ని ప్రయోగించాడు. ఆ శ్లోకం ఇది: లక్ష్యా పరిపూర్ణోహం నభయం మే స్థితి మోహిని ద్రష పరిపూర్ణస్త్యేవేందోహో భవతి భయాం సింహికాసూనోహో. బాగుంది, చాలా బాగుంది అని మెచ్చుకున్నారు అందరూ. అయితే దీన్నే ఇంకో దృష్టితో చూడవచ్చు. వేదవ్యాస భగవానుడు దేవి భాగవతంలో ఈ దృక్కోణాన్ని విశదీకరించారు. కృష్ణపక్షంలోని క్షీణచంద్రుడే శుక్లపక్షంలోని పూర్ణచంద్రుని కంటే ప్రశంసాపాత్రుడు. ఎందుచేతనంటే పూర్ణచంద్రుడు దినదినం ఒక కళను కోల్పోతూ ఉంటాడు. షోడశ కళా పూర్ణచంద్రుని పురాణాలు అమృత కలశంతో పోల్చాయి. కృష్ణపక్షంలో పాడ్యమి నాడు అగ్నిదేవుడు ఆ అమృతంలో ఒక కళను త్రాగేస్తాడు. అలాగే పక్షం రోజులు అందరు దేవతలు అమృతపానం చేస్తారు. ఒకనాడు వాయువు, కొన్ని రోజులు విశ్వీయ దేవతలు, చివరి రోజు పితృదేవతల వంతు. చంద్రుడు క్షీణించడానికి కారణం దేవతలకు అతడు అమృత ప్రదానం చేయడమే. ఏమయ్యా రామభద్ర, చెప్పు, అమృత ప్రదాత ఎవరో, ఎంత గొప్పవాడో. నిజమే గురుదేవా. కాళిదాస మహాకవి విశ్వజిద్యాగంలో తన సర్వస్వం దానం చేసి నిరుపేదైన రఘుమహారాజును క్షీణచంద్రునితో పోలుస్తారు. పర్యయాపీతస్య సురశేషైః కళాక్షయ శ్లాఘ్యతరోహి వృద్ధేహే. స్వామి, దేవతలు చంద్రునిలోని కళామృతపానం చేయడమేమిటి? నాకు అర్థం కావడం లేదు. ఇదేదో వింతగా ఉంది అన్నాడు మణివಣ್ಣన్. గురువుగారు సాయించారు. నాయనా, ఇటువంటి వర్ణనలు మీరు యథాక్షరంగా స్వీకరించరాదు. పూర్ణచంద్రుడు వర్ణనాతీతమైన ఆనందామృతానుభూతిని కలిగిస్తాడు. చకోర పక్షులు వెన్నెలనే ఆహారంగా స్వీకరిస్తాయట. అది అందరికీ అమృత సాఫల్య యోగం. అయితే ఐహిక సాఫల్య యోగాలు అన్నీ తాత్కాలికాలు, క్షయ యోగాలు. అయితే వైకుంఠవాసుడైన ఆ పరంధాముడు మాత్రం నిత్యం పూర్ణచంద్ర నిభుడు. పరవాసుదేవుని సందర్శిస్తూ ఉంటారు కదా అన్నాడు అరుణ్ మారి. అవును, అందుచేతనే అతడు అక్షరుడు, చంద్రుడు. మరి ఏ ఇతర ఆనందయోగాలైనా సరే అవి క్షరములు, వృద్ధి క్షయాలకు గురి అయ్యేవి. స్వామి, అందుచేతనే సంస్కృత భాషలో వర్ణములకు అక్షరాలు అని పేరు ఏర్పడినది. వర్ణ సమాన్యాయంతో కూడిన సాహిత్యం అక్షరానంద సంధాయకం. విద్య ఎంతమందికి పంచి ఇచ్చినా తరగనే తరగదు అక్షరం.
పద్మనాభుడు అన్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. హయగ్రీవ దేవుడు వేదరక్షకుడు, నారాయణావతారమూర్తి, పూర్ణ చంద్రబింబ మధ్య స్థితుడుగా ఎందుకు అభివర్ణించబడ్డాడు? నంగనల్లూరు కోవెలలో హయగ్రీవుడు పూర్ణచంద్ర బింబాననుడుగా చెక్కబడ్డాడు కదా. బహుశః వృద్ధిక్షయ విలుడైన చంద్రుడు కూడా శిల్పరూపంలో సుస్థిరుడుగా అక్షరుడుగా నిలవదలిచాడేమో. అందుచేత హయగ్రీవ దేవుడు చంద్రుని అనుగ్రహించి తనకు ఆవాసంగా అంగీకరించాడనుకోవచ్చు. ఆ విధంగా అక్షరమూర్తితో చంద్రునకు అవినాభావ సంబంధం ఏర్పడింది. గురుదేవులు లేచి నిలిచారు. కాలాతీతమవుతోంది, ఇక మనం మన విడిదికి పోదామా అన్నారు. అందరూ లేచి నడవసాగారు. నారాయణ నామాలతో అక్షర శబ్దానుసంధానం గూర్చి ఆలోచించారు. నిరుక్తిలో అక్షర శబ్ద వర్ణన ఈ విధంగా ఉంది: సదానుభూయ మనోపి నిస్సీమ గుణగౌరవాత్ ముక్తౌః క్వచిన్నక్షిరతీత్యక్షరః పరికీర్తితః. ప్రియ బాంధవులారా, మన సంపద అక్షరంగా ఉండాలని అందరం కోరుకోవచ్చు. మనలో చాలామంది సంపద మాత్రమే కాక చదువు, సంస్కారం కూడా కలగాలని ఆకాంక్షించవచ్చు. మనలో కొంతమంది విజ్ఞాన సముపార్జన మాత్రమే చాలదు, ఆధ్యాత్మిక వికాసం కూడా ఉండాలని తలపోయవచ్చు. అయితే ఎవరో కొద్దిమందికి మాత్రమే ఆ పరాత్మను గూర్చి నిరంతర నిర్విఘ్న ధ్యాన యోగంలో ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఈ ఇహలోకంలో అనుభవించవలసిన ఉత్తమోత్తమ సౌఖ్యాలన్నీ అనుభవించిన పిమ్మటనైనా మనకు ముక్తి లభించాలని, ఆ వైకుంఠంలో నిరంతర సాఫల్య నిశ్యందుడైన ఆ పరంధాముని చేరుకోవాలని కోరుకోవడం సహజం. వీటన్నిటినీ పొందాలంటే ఓం అక్షరాయ నమః అని జపించడం కంటే వేరే తరుణోపాయం లేదు. అదే ఇక్కడ సర్వత్ర అక్షరానంద యోగ సంధాయకం. ఇదండి ఈ నామం గురించి విఎస్ కరుణాకరన్ గారు ఒక కథ రూపంలో మనకి అందించారు. మరి యథావిధిగా ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. ఇది పరమ పూజ్య విద్యాప్రకాశానంద స్వామి వారి పరమార్థ కథల్లో నుంచి తీసుకున్నది. ఆత్మయే మహాప్రియతమైనది. ఒకానొక గ్రామమునకు కొంత దూరమున ఒక నది ప్రవహించుచుండెను. మహోత్తుంగ తరంగ సమన్వితమై వర్షాకాల సలీలధారలతో కూడి ఆ నది బహువేగముగా పొంగి పొరలుచుండెను. ఒక యాత్రికుడు కుటుంబ సమేతముగా పాదచారి అయి యాత్ర సలుపుకొనుచు సరిగా ఆ నది సమీపమునకు యత్నించాను. అతని యొద్ద యాత్రకు వినియోగపడు నిమిత్తం తెచ్చుకున్న డబ్బు మూట ఒకటి కలదు. అతని వెంట అతని సహధర్మచారిణియు కుమారుడును కలరు. కుమారుని వయస్సు 10 సంవత్సరములు మాత్రమే. వారందరూ నది ఒడ్డుకు వచ్చి ఆగిపోయిరి. తీరమున ఒక్క పడవైనను కానరాకుండెను. వారిలో ఒకరికి ఈత రాదు. వారందరూ ఆవలి ఒడ్డునకు త్వరితముగా చేరి యాత్రా కార్యక్రమాన్ని కొనసాగించవలయున్నది. నదియు భీషణంగా ప్రవహించుతుండెను. ఇట్టి విపత్కర పరిస్థితి బాటసారికి ఏమి చేటుకు తోచలేదు. తీర్థయాత్ర నుండి వెనుకకు మరలుటకు ఇష్టం లేదు. యాత్రలో ఎన్ని కష్టములు సంభవించినను, ఎన్ని ప్రతిబంధములు ఎదురైనను వానినన్నిటినీ అధిగమించి దృఢతర దీక్షతో యాత్రను కొనసాగించుటకే అతడు కృత నిశ్చయుడై ఉండెను. అందువలన తెగించి ఏదియో ఒక విధముగా నదిని దాటుటకే సిద్ధపడి కుటుంబ సమేతముగా నీటిలో అడుగుపెట్టాను. డబ్బు మూట నెత్తిన పెట్టుకుని పిల్లవారిని భుజముపై కూర్చుండబెట్టుకుని భార్య చేతిని పట్టుకుని అతడు మెల్లగా నదిలోనికి దిగాను. వరదల మూలముగా పెరుగుచూ వేగమును అధికము కాదొచ్చను నీరు. నదీ మధ్య భాగమున చిక్కుకొన్న ఆ యాత్రికునకు ముందునకు పోవుటకు గాని వెనుకకు మరలుటకు గాని వీలు లేకుండెను. ఆ సంకట పరిస్థితి యందు యాత్రికుడు తనలో తాను ఇట్లు తర్కించుకొనెను. ఇప్పుడు జీవితమున అత్యంత ప్రమాదభరితమైన స్థితి ఏర్పడినది. ప్రవాహ వేగమున నేను నా కుటుంబం వారు అందరూ కొట్టుకొని పోయి మృత్యుపాలగు
భీషణ సమయం ఏతించినది. బ్రతుకును గూర్చిన అవకాశమును సన్నగిల్లుచున్నవి. ఏదియో విధముగా ఆవలి ఒడ్డుకు చేరవచ్చునను ధైర్యముతో నదిలో ప్రవేశించింది కాని కొంత దూరమేగుసరికి దురదృష్టవశమున నీటి మట్టము పెరిగిపోయినవి. ఇప్పుడు కంఠము వరకు నేను నీటిలో మునిగి ఉన్నాను. భుజములపై పిల్లవాడు కూర్చొని ఉండున్నాం. నెత్తిపై డబ్బు మూట ఉండుట వలనను బరువు హెచ్చుగానున్నది. ఈ పరిస్థితిలో ఇటూ నటు కూడా కదలలేకున్నాను. కొంత బరువునైనా తగ్గించినతో ఇటు అటు కదిలి ఏదియో విధముగా ప్రాణరక్షణ చేసుకొనుటకు వీలుండును. పిల్లవాడు పోయినను మరల ఇంకొక సంతానమును కనవచ్చును అని ఇట్లు తలంచి ఆ యాత్రికుడు స్వీయ రక్షణార్థము తన కుమారుని నీటిలోకి వదిలివేయచను. తక్షణము ప్రవాహ వేగమున తనయుడు కొట్టుకుని పోయాను. కాని అంతకంతకము నీటి వేగము ద్విగుణీకృతమవుతూ ఉండెను. అప్పుడు యాత్రికుడు మరలా తనలో ఇట్లు తర్కించుకొనెను. భార్యను చేతిలో పట్టుకుని ఉండుట వలన నన్ను నేను రక్షించుకొనజాలకున్నాను. భార్య పోయినను డబ్బు ఉండినచో ఇంకొక ఇల్లాల్ని కట్టుకుని సంసారం నడపవచ్చును అని యోచించుకొని అతడు తన గృహిణిని నీటిలో వదిలివేచాను. ప్రవాహ వేగమున ఆమె కొట్టుకుని పోయాను. అప్పటికి అతని పరిస్థితి కుదుటపడలేదు. నీటి నుండి తప్పించుకొనుచు నెత్తిపైనున్న డబ్బు మూట ఒక మహా ప్రతిబంధకముగా నుండెను. నెత్తిపై ఆ భారముచే అతడు ఇటు అటు కదలలేకుండెను. అట్టి స్థితియందు అతడు తన ప్రాణమును కాపాడుకొనుటకై డబ్బు మూటను కూడా నీటి యందు వదిలివేయచను. అత్తరి ఇక భారమేమీ లేకుండానే అతడు ఏదియో ఒక ఉపాయముచే చేతులు కాళ్ళు ఆడించుకొనుచు ఎట్టకేలకు ఒడ్డును చేరుకొను. బ్రతుకు జీవుడా అనుచు వెడలిపోయాను. ప్రపంచములో గల సమస్త పదార్థముల కంటెను తన ఆత్మయే జనులకు అధిక ప్రీతికరమైనది. తన కొరకే మానవుడు ఇతరులను ప్రేమించుచుండెను. ఇతరులపై అతనికి ప్రీతి ఉన్నచో అది తన నిమిత్త మేయని బృహదారణ్య ఉపనిషత్తు చక్కగా వర్ణించి చెప్పినది. మరి నీతి తెలుసుకుందామండి. ఆత్మయే అన్నింటికంటే మహాప్రీతమైన వస్తువనియు దాని నిమిత్తమే ప్రపంచములోని తక్కిన వస్తువులు ప్రీతికరములుగా కనబడుచున్నవి అని, ఆత్మనే సర్వులను అనుభూతమనర్చుచున్నది అని తెలుసుకొనవలెను. అద్భుతమైనటువంటి చిన్న చిన్న పదములతో శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామి వారు గొప్ప నీతిని మనకి అందించారు. మరి ఉంటానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.